శ్రీకాకుళం జిల్లాలో బౌద్ధ మతంతో సత్సంబంధాలు విరివిగా ఉన్నాయని చెప్పడానికి దంతపురి ఒక ప్రధానమైనటువంటి చారిత్రక కట్టడం మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది. దంతపురి శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం సరుబుజ్జిల మండలం రొట్టవలస గ్రామం ప్రక్కన ఉన్నది. అక్కడ బుద్ధుని నిర్యాణం తర్వాత ఆయన 4 దంతాలు అంటే అవశేషాలు స్వర్గం, గాంధార్, కళింగ నగరం మరియు నాగభూమికి పూజించడానికి తీసుకుని వెళ్ళబడ్డాయని చారిత్రక సాక్ష్యాలను బట్టి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న దంతపురి ఒకప్పటి పురాతన భారతదేశంలో పూర్వపు కళింగ నగరం. బౌద్ధులు ఆ 4 ప్రార్థనా స్థలాల్లో ఒకటిని దంతపురిగా పరిగణించబడుతుందని చరిత్ర చెబుతోంది. బుద్ధుని దంతాన్ని అప్పటి రాజులు నిర్మించిన స్తూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారనేది చరిత్ర చెబుతోంది. దంతవరపు కోట అంటే రాజు దంత వక్ర కోట అని కూడా దీనిని పిలుస్తారు. దంతపురి అనేక దశాబ్దాలుగా కళింగ రాజ్యానికి రాజధాని నగరం. దంతపురి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఒక చారిత్రక బౌద్ధ ప్రదేశం. దాని ప్రాచీన వైభవాన్ని నిరూపించడానికి పురావస్తు శాఖ పరిస్థితుల్లో సాక్ష్యాలు, అవశేషాలు అనేకం కనుగొనబడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో సాలిహొండం, కలింగపట్నం, డబ్బకమానపేట, నగిరిపేట, జగతిమెట్ట వంటి బౌద్ధ పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. అనేక చారిత్రక ఆవిష్కారాలతో స్తూపాలు, చైత్యగృహాలు, పరిస్థితి స్తూపాలు, స్తంభ మండపాలు అనేకం కనుగొనబడ్డాయి. క్రీస్తు పూర్వం 3వ దశాబ్దంలో మౌర్య చక్రవర్తితో అశోకుడు జరిపిన ఘోరమైన యుద్ధంలో సృష్టించబడిన మారణ హోమం రక్తపు టేరులుగా మారింది. మరియు బౌద్ధ సన్యాసి విగ్రోధ యొక్క యాదృచ్ఛిక సమావేశంలో ఆ రోజు చెలించిపోయినటువంటి అశోక చక్రవర్తి హింసా మార్గాన్ని విడనాడి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అతనితో పాటు శ్రీకాకుళంలో భాగమైన కళింగ రాజులు అందరూ కూడా బుద్ధుని శాంతి సందేశాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇటువంటి చారిత్రక చరిత్ర ఉన్నటువంటి బౌద్ధ పుణ్యక్షేత్రంగా దంతపురిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో దంతపురి నుండి స్వరంగ మార్గం వంశధార నదికి ఉన్నట్లు పురావస్తు శాఖ నిపుణులు గమనించారు. దీనిని శ్రీకాకుళం జిల్లాలో గల పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలని పురావస్తు శాఖ వారు నిర్ణయించారు. దానికి అనుగుణంగా 2002వ సంవత్సరంలో జూన్ 10వ తేదీ నుండి 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా ప్రభుత్వ పరంగా జరిపించారు. అప్పుడు ప్రభుత్వం వారు బుద్ధుని ఏకశిలా విగ్రహాన్ని ఆ ప్రాంత మధ్య కోట మధ్యలో ప్రతిష్ఠించారు. 2003, 2004 సంవత్సరాల్లో బుద్ధుని జయంతి ఉత్సవాలను ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ఈ నిర్వహణలో ఆనాటి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉంటూ మంత్రిగా ఉన్న తమ్మినేని సీతారాం గారి కృషి పాత్ర ఉందనేది ఆ ప్రాంత ప్రజల మనోభావం. ఇంతటి బౌద్ధ చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని పురావస్తు శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారనేది నిర్వివాదాంశం. ఎంతో ప్రసిద్ధి కలిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే శ్రీకాకుళం జిల్లా కూడా పర్యాటక రంగంలో బౌద్ధ మతస్థుల రాకతో అభివృద్ధి చెందుతుందని జిల్లా ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆశించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వ పాలకులు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎంతో చారిత్రక ఆధారాలు కలిగిన బౌద్ధ క్షేత్రంగా దంతపురిని తీర్చిదిద్దాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. మీ సిక్కోలు చైతన్యం.